యేసు ప్రభు యోహాను కుమారుడైన సీమోను అని పేతురుని అడుగుతున్నాడు. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. పేతురు అందరినీ వదిలిపెట్టేసి ప్రభుని వెంబడిస్తా ఉన్నాడు. ఆయన దగ్గర మిగిలింది ఇప్పుడు వారే. ఆయన చుట్టూ ఉన్న తోటి శిష్యులు, ఫెలో బ్రదర్స్ వారే ఉన్నారు. కాబట్టి వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగుతున్నాడు. దీన్ని బట్టి యేసయ్య యొక్క స్వభావం, ఆయన ఆశ, ఆయన కోరిక మనకు అర్థమవుతూ ఉంటాయి. 4 సువార్తల్లో ప్రభు యొక్క సంభాషణలో, ఆయన నడవడిలో, ఆయన క్రియలలో, ఆయన మాటలో, ఆయన ఉపదేశములో, ఆయన వాక్యములో, అన్నిటిలో ఆయన స్వభావము, ఆయన ఇష్టము మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆయనకి ఏది ఇష్టం లేదో అర్థమైపోతుంది, ఏమి ఇష్టమో అర్థమవుతుంది, ఆయన ఎటువంటి వాడో అర్థమైపోతుంది. అన్నిటి గురించి ప్రభు మనకు తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసు ప్రభువుని, దేవునిని మనము ఎక్కువగా ప్రేమించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎక్కువగా ప్రేమించే వారే పరలోక రాజ్యం వెళ్తారని సత్యాన్ని ఆయన మన ముందు పెట్టారు. మనల్ని ప్రభు అడుగుతున్నాడు, తన బిడ్డలను దేవుడు అడుగుతున్నాడు, ప్రేమించుచున్నావా నన్ను? ఎక్కువ తక్కువ తర్వాత సంగతి. అసలు నన్ను ప్రేమించుచున్నావా, అసలు ప్రేమించట్లేదా? ఇది మొదటి ప్రశ్న. ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనుటయే ఆయనను ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని యొక్క ఆజ్ఞలు మనకి భారమైనవి కావు. ఆ దేవుని ఆజ్ఞలు భారమైనవి కావని యేసయ్య తెలియజేస్తున్నాడు. ఏమిటంటే, నా కాడి సులువును తేలికగా ఉంటుంది, భారమైంది కాదు నా కాడి. నా యుద్ధకు వచ్చి నా కాడి ఎత్తుకోండి, నేను చెప్పినట్టు మీరు జీవించండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి, నిత్య జీవము, రక్షణ, దేవుని సహవాసం, దేవునితో సమాధానం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. యేసయ్య మాటలు అంగీకరించి యేసయ్య మాటలను మనము క్రియలో చూపించినప్పుడు, చేసినప్పుడు మనం దేవునిని ప్రేమించినట్టు అప్పుడు తండ్రి కూడా మనలను ప్రేమిస్తాడు. అప్పుడు దేవుడు కూడా మనలను ప్రేమిస్తాడు. అంటే మనము ఆయన ప్రేమలో నిలిచి ఉంటాం. ఎప్పుడైతే దేవుని మాటలు మనం అంగీకరించి ఆ మాటలను మనం నెరవేరుస్తూ ఉంటామో, నీవు చెప్పావు ప్రభువా కాబట్టి నేను చేస్తున్నాను, అది ప్రేమించడం స్టార్ట్ అయినట్టు. పేతురు దేవుని యొక్క మాటలు విని అంగీకరిస్తూ ఉన్నాడు. అయినను నీ మాట చొప్పున ప్రభువా నేను చేస్తాను, నీ మాట చొప్పున ప్రభువా నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తూ ఉంటాను ప్రభువా అని ప్రేమించడం మొదలుపెట్టాడు. మనం అది మొదలైందా అసలు మన జీవితంలో? ప్రేమించుచున్నావా, అసలు ప్రేమించట్లేదా? మొదట స్థితి, అందులో మనము నిల్చున్నామా? పరీక్షించుకోండి. దేవుని మాటలు ఎన్ని అంగీకరించగలుగుతున్నారు? దేవుని యొక్క మాట ప్రకారంగా ఎన్ని మీరు జరిగించగలుగుతున్నారు? జరిగిస్తున్నారు అంటే మీరు ప్రేమిస్తున్నారు, మొదలుపెట్టారు ప్రేమించడం. లేదా అసలు జరిగించట్లేదు, అందరితో కలిసి జీవిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వెళ్ళొస్తున్నాం, ప్రభుని వెంబడిస్తున్నాం, జరిగించట్లేదు అంటే ప్రేమించడం అసలు మొదలు పెట్టలేదని అర్థం. ప్రేమించడము మనం మొదలు పెట్టాలండి. ఆ ప్రేమ దినదినము ఎక్కువ అవ్వాలి. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు వాటన్నిటిని మనం తెలుసుకోవాలి. దినదినం పెరుగుతూ ఉండాలి. లేకపోతే ఆ ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. మన ప్రేమ పెరుగుతూ ఉండాలి. అది మనం ఆ ప్రేమలో మనం ఎదగాలి. నా ఆజ్ఞలు అంగీకరించి నా మాటలు గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అని ప్రభు అంటున్నాడు. అయితే ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఏంది ప్రభువా, అసలు ప్రధానమైంది, ప్రాముఖ్యమైంది అని ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని ఉన్నది అంటున్నాడు యేసయ్య. ఆజ్ఞలన్నిటిలో, దేవుని మాటలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అంటే, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ వివేకముతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ హృదయముతో మనము ఆ దేవునిని ప్రేమించుటయే ముఖ్యమైన ఆజ్ఞ. ప్రభువు మొదట అన్నాడు ఆయనను ప్రేమించాలి. ఆయన పూర్తిగా ప్రేమించినప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము, ఇది దాని వంటిదే, ఇది కూడా చేయగలుగుతాం. ఆ మొదటిది చేయకుండా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడానికి ప్రయాసపడితే అది అపవిత్రంగా ఉంటుంది, ఇన్కంప్లీట్గా ఉంటుంది. యేసయ్యను ప్రేమించడం, ఆ ప్రేమించడం మనం మొదలు పెట్టాలి.
ఆ ప్రేమించడం మనం ప్రారంభించాలి. ఆ ప్రేమ దినదినము ఎక్కువవుతా ఉండాలి. ఆ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు అన్నీ మనం తెలుసుకుంటా ఉండాలి. ఆ పనిలో ఉన్నాడు పేతురు. అన్నీ తెలుసుకుంటున్నాడు. చాలా వరకు ప్రేమించాడు దేవుని. ఈ చివరిగా మిగిలింది ఆయన చుట్టూ ఉన్నవారు అంతే. వారిని కూడా జయించడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ఆయన జయించాడు. ఇంకా జయిస్తూ జయిస్తూ ప్రభునందు పరిపూర్ణగా చేయబడ్డాడు. ప్రభు సన్నిధిలో ఆయన రాజ్యం తీసుకొని పోబడ్డాడు. నా గొర్రె పిల్లల్ని మేపు అన్నాడు ప్రభు. ఆయన సంఘమును, ఆదిమ సంఘమును పేతురు పైన కట్టాడు. ఎందుకంటే పేతురు అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నిర్ణయించుకున్నాడు హృదయంలో. ఆయన డిసైడ్ చేసుకున్నాడు. దాన్ని బట్టి ప్రభువు ఆయన మీద సంఘమును కట్టాడు. మిగతా శిష్యులను అందరినీ బలపరిచాడు దేవుడు. వారందరూ బలం పొందుకున్నారు. వారు కూడా సువార్త ప్రకటించారు. వారు కూడా ప్రభు సహవాసంలో ఆయన నిమిత్తము వారు శ్రమ పడ్డారు. పౌలు భక్తుడు కూడా దేవుని చేత ఎంచుకోబడ్డాడు. ఆ ప్రభువుని పౌలు భక్తుడు పూర్తిగా ప్రేమించాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో 32వ వచనం నుండి తర్వాత మనం చూసినట్లయితే, ఆ యేసయ్య ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపును అన్నాడు పౌలు భక్తుడు. ఏది నన్ను ఎడబాపుతుంది? ఇవ్వా 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 ఆ లిస్ట్ అంతా చదివితే మనకు భయం వస్తుంది. చదవరాదు, కష్టం, మన వల్ల కాదు. అంత భయంకరమైన, తీవ్రమైన, ఉన్నత స్థితిలో పౌలు భక్తుడు ప్రేమించాడు. దేవుని ప్రేమలో పడిపోయాడు. వితిన్ 1 సెకండ్ అంతే. అలా మారిపోయాడు పౌలు భక్తుడు. బోధ లేదు, సహవాసం లేదు, యేసయ్యతో తిరగలేదు, ఏమీ చేయలేదు. అట్లా మారిపోయాడు, రూపాంతరం చెందిపోయాడు. అందుకనే పౌలు భక్తుని యొక్క ఆశ, మీరు కూడా రూపాంతరం చెందండి, మార్పు చెందండి, నూతన పరచబడండి, నవీన స్వభావం ధరించుకోండి. పాతవి గతించిపోయినాయి, పాతవి మృతం, ప్రభునందు ఉండండి, క్రీస్తులో ఉండండి అని వేదనతో, కన్నీళ్లతో సాక్ష్యమిస్తూ, బోధిస్తూ పరిశుద్ధాత్మయందు ఆయన జీవించాడు. కాబట్టి మన ప్రాముఖ్యమైనది యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీవు నన్ను ప్రేమించాలి అంతే. అనేక ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు, అనేక మాటలు దేవుడు మనకిచ్చాడు. వాటన్నిటిలో ప్రాముఖ్యమైనది దేవుడు కోరుకున్న ఆజ్ఞ ఏమిటంటే, మన పూర్ణ హృదయంతో, బలముతో, మన యొక్క వివేకముతో, శక్తితో ఆ ప్రభువుని ప్రేమించాలి. పౌలు భక్తుడు మనకు ఒక ఉదాహరణ. పౌలు భక్తుడు ఒక్క రోజులోనే ఆయన పరిపూర్ణతలోకి వెళ్ళిపోయాడు. ఒక విచిత్రమైన మనిషి ఆయన, ఒక విచిత్రమైన మనిషి పౌలు భక్తుడు. ఒక్క రోజులోనే బోధ లేదు, ప్రార్థన లేదు, ఉపదేశం లేదు, యేసయ్యతో తిరిగి ఎంటబడి వెళ్ళింది లేదు, ఏం లేదు. వితిన్ 1 డే ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. డైరెక్ట్ దేవుడు అన్ని చెప్తా ఉన్నాడు ఆయనకి. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆయన పరిపూర్ణుడు అయిపోయాడు వెంటనే. ఆ పరిపూర్ణుడు అయిపోయి ఆయన చెప్తున్నాడు, జీవించడం ఈ లోకంలో జీవించడం అయితే ప్రభువా నీ నిమిత్తమే, కానీ చావైతే నాకు లాభం అంటున్నాడు. చావైతే నాకు ఇట్స్ గెయిన్, నాకు చాలా లాభం ప్రభువా చావైతే. జీవించడం అయితే మాత్రం నీ కొరకే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనం, సూచన. ఈ పరిపక్వత మనకి ఎప్పుడు వచ్చింది? మనము దానికోసం తాపత్రయపడాలి. ప్రభువా జీవించుట ఈ లోకంలో నిన్ను బట్టి, కానీ చావైతే నాకు లాభం అని మనం అనగలుగుతున్నామంటే మనం ప్రభుని ప్రేమించుచున్నాం అన్నట్టే సాదృశ్యం. ఎక్కువగా ప్రేమిస్తున్నాం ప్రభుని. ఆ పరిపూర్ణతలోనికి మనం రావాలండి. అది క్రైస్తవ్యం యొక్క నిజ స్వరూపం. దేవుడు మన ముందుంచిన ఆయన పిల్లల యొక్క నిజమైన స్థితి, అది మనం కలిగి ఉండాలి. అది ప్రభు మన ముందు పెట్టాడు. మనం ప్రేమిస్తున్నామా, అసలు ప్రేమించట్లేదా? కొంచెం ఆలోచన పెడదాం. ప్రేమించకపోతే మొదలు పెడదాం ప్రేమించడము. ఆ ప్రభుని ప్రేమించడం అంటే ఆయన చెప్పేది మనం చేయటం. ఎక్కువగా మనం ప్రేమిస్తున్నామా లేక తక్కువగా ప్రేమిస్తున్నామా అని ప్రభు అడుగుతూ ఉంటాడు. మనం ఎక్కువగా ప్రేమించాలండి.